హుజూరాబాద్లో స్థానిక ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నానని, ప్రతి వార్డు మెంబర్, సర్పంచ్ అభ్యర్థులుగా తన వారిని గెలిపించుకుంటానని మల్కాజ్గిరి ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ అన్నారు. తనకు స్థానిక సంస్థల ఎన్నికలనేవి ఉంటే అవి హుజూరాబాద్ ఎన్నికలే అని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో ఈటెల వర్గాన్ని బీజేపీకి దూరం చేస్తున్నారని, సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో తమకు సీట్లు కేటాయించాలని హుజూరాబాద్ బీజేపీ నేతలు, కార్యకర్తలు శామీర్పేటలోని ఈటెల రాజేందర్ నివాసానికి వచ్చి విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గానికి వచ్చి మద్దతు తెలపాలని కోరారు. వారిని ఉద్దేశించి మాట్లాడిన ఈటెల, ధీరుడెప్పుడూ వెనుదిరగడని, తనకు అండగా ఉన్న వారికి బాసటగా నిలుస్తానని స్పష్టం చేశారు. మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని భావిస్తున్నా. 2002లో వచ్చిన జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. 110 కులాలు, 120 కులాలు ఉంటే అనేక కులాలకి పాపం ఇప్పటిదాకా వాళ్ళకు ఎమ్మెల్యేలు కాలేదు, ఎంపీలు కాలేదు, వాళ్ళు గుర్తించిన పాపన పోతలేరు, వాళ్ళకు కుల సర్టిఫికేట్ లేవని చెప్పి నన్ను ఎవరు కోరలే. నేనే ఒక 40 రోజుల పాటు 40 డేస్ యావత్ తెలంగాణ అన్ని కుల సంఘాల నాయకులతో భాజపా అసెంబ్లీలో మీటింగ్లు పెట్టి, నేనే వాళ్ళకు భోజనాలు పెట్టి, నేనే మీకు లీడర్ని, మీ సమస్యల పరిష్కారం కోసం ఉన్న బిడ్డనని చెప్పిన నేను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం భౌగోళికమైంది కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ జాతులకు స్వేచ్ఛ కావాలి, ఈ జాతులకి ఫలితం అందాలనేటువంటి సంకల్పంతో ఉన్నది. కాబట్టి మనం వీళ్ళ కోసమే చేయాలని చెప్పి 3 రోజుల పాటు చర్చించాం మేము. దాని ఫలితమే 250 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఇవాళ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి. దాని ఫలితమే ఇవాళ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఎక్కువ వచ్చినాయి. భరిస్తాం, ఎక్కడ భరిస్తాం? మీరెట్లయితే భరించలేక ఇక్కడికి వచ్చిందో మీ అంతరాత్మని అర్థం చేసుకున్నా. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, హుజూరాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊళ్ళో మన వార్డు మెంబర్ ఉంటాడు. హుజూరాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు హుజూరాబాద్లో. ఎందుకంటే ఒక్కరోజుతో బంధం కాదు, అది 25 ఏళ్ల బంధం. అది నన్ను నమ్ముకొని ఉన్నారు మీరు. 2021లో గన్ని 100 కోట్ల రూపాయల ప్రలోభాన్ని అడ్డుకొని అన్న కోసం నిలబడ్డోళ్ళు మీరు, అన్న కోసం నిలబడ్డోళ్ళు మీరు. మిమ్మల్ని నేను చాలాసార్లు చెప్తా, కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకున్న హుజూరాబాద్ ప్రజలు రుణం తీర్చుకోవాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను నేను. ఆ ప్రజల మీద సంపూర్ణమైన నమ్మకం ఉన్నాను నేను. ఆ ప్రజల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉన్నవాడిని. కాబట్టి మీరు నిజంగానే ఇవాళ ప్రజలు బాధపడుతుంటారు. కాబట్టి నాకు ఇక్కడ పని ఉన్నమాట వాస్తవం. కానీ తప్పకుండా ఇక్కడ నాకేం ఎలక్షన్ లేవు, లోకల్ బాడీ ఎలక్షన్స్. నాకున్న లోకల్ బాడీ ఎలక్షన్సే హుజూరాబాద్ ఎన్నికలు, గుర్తుపెట్టాను. ప్రతి గ్రామంలో వార్డు మెంబర్, ఒకప్పుడు తెలియదు వీళ్ళకి చరిత్ర తెలియదు కూడా కాదు మీకు. ఎన్నడూ ఒక ఎంపీపీ ఓడిపోలే, ఎన్నడూ ఒక మున్సిపల్ చైర్మన్ మేము గెలవకుండా లేము. వ్యక్తి ఎదగకుండా, వ్యక్తికి గ్రామం లేకుండా, వ్యక్తులకు పటాలు లేకుండా పార్టీలు ఉండాలనేటువంటి జ్ఞానం తప్పకుండా ఉండాలి. తను నమ్ముకున్న నాయకుడు ఉంటాడు, క్యాడర్ అంటే పడిచచ్చే నాయకుడు ఉంటాడు, నాయకుడు అంటే పడిచచ్చే క్యాడర్ కూడా ఉంటుంది. బాబు, మీకు మానవ సంబంధం తెలుసు కదా, మీకేం సంబంధాలు ఉంటాయి? మీకు ఇక్కడ ఒక మీద వేసుకొని పోతుంది, మీరు మీద బాగా వేసుకొని పోతుంది, డ్రామా కంపెనీ లెక్క. కానీ మాది డ్రామా కంపెనీ కాదు, మాది హృదయాలు కలిసిన సంబంధాలు మాయి. కొద్దిగా చెప్తున్నా, మీ ఆవేదన నాకు అర్థమైంది. మిమ్మల్ని అనాథ చేయాలని, మీ ఆత్మగౌరవాన్ని మట్ల కలపాలని, మీ రాజకీయ ఏ అవసరాలతో ఉన్నాయో వాటిని అందించలేకుండా ఉంటా అనే నిస్సహాయత నాలో లేదనే మాట నీకు బలమని చెప్తున్నాను. నాకు వస్తూ ఉన్నారు, నాకు ఉంటారు ఒక రాజకీయాలు అంటాడు. అరే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ధర్మం, న్యాయం నమ్ముకున్నాను నేను 3 నమ్ముకున్నాను నేను. ఒకటి ప్రజలు నమ్ముకున్నాను నేను, ధర్మాన్ని నమ్ముకున్నాను నేను, కష్టాన్ని నమ్ముకున్నాను నేను. నాయకుడికి క్రెడిబిలిటీ లేకుండా పార్టీ జీవించదు.
పార్టీ జీవించదు. గ్రామంలో ఉన్న లీడర్లకు క్రెడిబిలిటీ లేకుండా గ్రామ ప్రజలు మనకు ఓట్లు వేయరు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, గ్రామంలో ప్రజల ఓట్ల నాలుకలాగా ఉండండి. తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. కులం, మతం, వర్గం ఇప్పుడు చూడరు. ఈ బిడ్డడు మంచోడా కాదా, ఈ బిడ్డడు పనిమంతుడా కాదా చూస్తా తప్ప వేరే ఉండేది ఆస్కారం లేదు. కాబట్టి మీరు ఎక్కడ కూడా కొత్త వాళ్ళు పాత వాళ్ళనే భావన పెట్టకండి. కొత్త వాళ్ళు పాత వాళ్ళనే భావన పెట్టకండి. ఒకటే భావన పెట్టండి. మనం ఉన్న దాంట్లో మనం గుర్తించి ఇస్తారని మా భావిస్తున్నాం. అదర్వైజ్ తప్పకుండా గ్రామాన నేను మళ్ళీ చెప్తున్నా, వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు, ఎంపీటీసీ మొదలుపెట్టి ఎంపీపీ వరకు, జడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, ఇలా కౌన్సిల్ నుంచి మొదలుపెట్టి మా మున్సిపల్ చైర్మన్ వరకు ప్రజల ఆశీర్వాదం అంతా గెలుస్తామని నమ్మకం ఉంది. నాకు అహంకారం లేదు. వాళ్ళు ఆశీర్వదిస్తారని కనుక భావిస్తే తప్పకుండా పెట్టుకున్నాం, మనం గెలుచుకున్నాం. డెఫినెట్ గా నేను మళ్ళీ చెప్తున్నా, నాకు స్థానిక సంస్థల ఎన్నికలు లేవు, ఉంటే హుజురాబాద్ మాత్రమే. ఖచ్చితంగా వస్తా, మీ గెలుపు కోసం నేను ఉంటా. మా జోలికి రావద్దు, ఎవడు నాకు అడ్డు రావద్దు. తప్పకుండా హుజురాబాద్ గడ్డ మీద మన జెండా ఎగురుతా అని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు ఇస్తారు.